మనకి నేషనల్ హైవే 65 నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి ముత్తంగి లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. డైమెన్షన్స్ ప్రకారం చూసుకుంటే ఇల్లు వచ్చేసరికి 30x45లో ఇల్లు అనేది చాలా బాగా కట్టడం జరిగింది. టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో 150 గజాల ఇల్లు మీకోసం తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఫినిషింగ్ చూశారు కదా, గ్రానైట్ మార్బుల్తో కిచెన్ అనేది చాలా అద్భుతంగా కట్టడం అయితే జరిగింది. సో కిచెన్ పక్కనే మనకి దేవుడి గది, అదేవిధంగా ప్లాట్ఫామ్ పైన మంచి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా బిల్డర్ గారు ఇల్లు అనేది చాలా బాగా కట్టించడం జరిగింది. వారు ఒక్కిల్లే తీసుకుంటారు, ఒక్కిల్లే కట్టి క్వాలిటీ అవుట్పుట్ అయితే కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు అంతా ఇల్లంతా చూపిస్తాను చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. 2 బెడ్రూమ్స్కి మనకి కామన్గా ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఒక బెడ్రూమ్కి అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అనేది 1,30,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది. గృహప్రవేశానికి రెడీగా ఉన్న అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ 15 డేస్ వర్క్ అయితే మనకి పెండింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూస్తాను చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్స్లో అన్ని బెడ్రూమ్స్లోనూ కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి విండోస్ ఉన్నాయి చూశారు కదా, విండోస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. విండోస్కి వచ్చేసరికి గ్రానైట్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రానైట్ ఫ్రేమ్ చూశారు కదా. సో మనకి గల్లీ చూసుకున్నట్టయితే గల్లీ ఆల్మోస్ట్ 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. మనకి బ్యాక్ యార్డ్లో చూసుకున్నట్టయితే 1 ఫీట్ గల్లీ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడే మనకి వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీకు పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేసి చూస్తాను చూడండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడే మనకి బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బోర్ కూడా మనకి చాలా తక్కువ డెప్త్లోనే వాటర్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. మనకి కంప్లీట్గా యాంటీ స్పీడ్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. డబుల్ పట్టి పెట్టడం జరిగింది గ్రానైట్కి. మీకు చూపిస్తాను చూడండి. డబుల్ పెట్టి అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఈ హౌస్ నుంచి డిస్టెన్స్ గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి ఆల్మోస్ట్ 23 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. నేషనల్ హైవే 65 ముత్తంగికి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హెచ్ఎండిఏ అప్రూవల్తో ఈ హౌస్ అయితే మీకోసం తీసుకొచ్చాను. హెచ్ఎండిఏ వెంచరు, అదేవిధంగా మనకి జీపీ పర్మిషన్స్తోని ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సేమ్ ప్లాన్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ప్లాన్ ఉంటుందో సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అనేది 1,30,00,000 ప్రైస్ కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని ఒక లైక్ చేయండి, అదేవిధంగా సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో హాల్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం 100% వాస్తు ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.